తరాలు మారిన గొర్రెల కాపురుల జీవితాలు మాత్రం మారటం లేదు. పుట్టి పెరిగిన ఊరు, కుటుంబాన్ని వదిలేసి మూగ జీవాల వెంట కొండా గుట్టల్లో సంచారం జీవనం సాగిస్తున్నారు. గొర్రెల మేత కోసం నిరంతరం కొండగుట్టల్లో, అడవుల్లో తిరిగి వస్తుండగా తగినంత ఆహారము, పరిశుభ్రమైన నీరు దొరకదు. జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. ఎండ, వాన, చలి లెక్క చేయకుండా ప్రతికూల పరిస్థితుల్లో అపరిచిత ప్రాంతాలలో సంచరిస్తూ వలస పక్షుల్లా జీవించవలసి వస్తుంది. పండగొచ్చినా, పబ్బమొచ్చినా బంధువులు, బంధాలకు దూరంగా కొండగుట్టల్లో దుర్భరమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. గొర్రెల మందను మేపుకుంటూ ఒకచోట నుంచి మరొక చోటుకు తరలిస్తూ శారీరకంగా తీవ్రంగా శ్రమిస్తున్న గొర్రెల కాపరులు వాతావరణ మార్పులు, అపరిశుభ్రమైన పరిస్థితుల కారణంగా తరచూ రోగాల బారిన పడుతున్నారు. అంతేకాదు, కుటుంబానికి జీవనాధారమైన గొర్రెలు, మేకల మందను అడవి జంతువులు, ముఖ్యంగా తోడేళ్లు, నక్కలు, వేటకుక్కలు వంటి వాటిని ఎదిరించి కాపాడుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. మూగ జీవాలతో పాటే ఆరుబయట ప్రాంతాల్లో ఎండ, వాన, చలి వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని బతకాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నీ ఒకెత్తైతే ఏదైనా ఒక గొర్రె అస్వస్థతకు గురైతే వరుసగా మందలోని అన్ని గొర్రెలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం మెడమీద కత్తిలా వేలాడుతోంది. మూగ జీవాలను పసిపిల్లల కంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక గొర్రెల కాపరుల సమస్యలు తీరతాయనుకుంటే అత్యాశే అవుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు గొర్రెల కాపరులపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గొల్ల, కురములు ఇప్పటికీ వరుసలు వెళ్తున్నాయి. అటవీ ప్రాంతంలోని భూముల్లో మేసేందుకు గొర్రెలను అనుమతించకపోవడంతో గొర్రెల కాపరులు 6 నెలల పాటు గొర్రెల మందను తీసుకుని కొండలు, గుట్టలు పట్టుకుని వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గొర్రెల కాపరుల కోసం కనీసం 100 ఎకరాల భూమిని కేటాయిస్తే తప్ప గొర్రెల కాపరులు బతకలేని పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లా శ్రీశైలం రహదారిలో ఏటా ఎంతో మంది గొర్రెల కాపరులు గొర్రెలు, మేకల మందను తీసుకుని వలస వెళ్తుంటారు. కందుకూరు మండలం కొత్తూరు గేటు వద్ద వెళ్తున్న గొర్రెల కాపరులను 99 టీవీ పలకరించింది. జీవనం ఎలా సాగుతుందని అడిగితే దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను వెల్లడించారు. గడ్డి కోసం ఫారెస్టు భూముల్లోకి గొర్రెల కాపరులను అనుమతించకపోవడం వల్లే వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొర్రెల కాపరుల సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల జేఏసీ స్టేట్ మీడియా కన్వీనర్ ప్రశాంత్ యాదవ్ కోరారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల కాపరుల స్థితిగతులు రోజు రోజుకు దీనమైన స్థితిలో ఉన్నాయి. గొర్రెల కాపరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి నారాయణపేట్, దేవరకద్దం నుంచి మక్తల్, ఇతరత్ర కొల్లాపూర్ నుంచి ప్రాంతాల నుంచి ఆ ప్రాంతంలో ఫారెస్ట్ భూములలో గొర్రెలను మేపడానికి ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు హైదరాబాద్ చుట్టూ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రింగ్ రోడ్ చుట్టూ, ఫార్మర్ రోడ్ చుట్టూ గొర్రెల కాపరులు వరుస తిరుగుతూ వాళ్ళ జీవన ప్రయాణాన్ని దూరంగా ఉంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములను, ప్రభుత్వ భూములను వెంటనే గొర్రెల కాపర్లకు అప్పగించాలని 99 టీవీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా గొర్రెలకు రావాల్సినటువంటి ఉచిత మందులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మంద వద్దకే పశు వైద్యశాలను పంపించి వారికి ఉచిత వైద్యం అందించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గొర్రెల కాపర్ల సహకార సంఘం ఎన్నికలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం అప్పిరెడ్డిగూడెం గ్రామంలో పశుగ్రాసం దొరకని పరిస్థితి ఏర్పడడంతో దాదాపు 5 నెలల కింద
ఇల్లు విడిచి కొండలు గుట్టలు పొలాల వెంట తిరుగుతూ బతుకుతున్నామని గొర్రెల కాపరి కదలప్ప చెప్పారు. గొర్రెలు అనారోగ్యానికి గురైతే తామే మెడికల్ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకుని వేసుకోవాల్సి వస్తుందన్నారు. గొర్రెల మంద వద్దకే పశువుల వైద్యులు వచ్చి మందులు ఇవ్వాలని, ప్రభుత్వం అంబులెన్సులను ఏర్పాటు చేసినా అవి ఎప్పుడూ తమ వద్దకు రాలేదన్నారు. తానొక్కడే కాదని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గొర్రెల కాపురులందరి పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని వాపోయారు. ప్రభుత్వ భూముల్లో, ఫారెస్టు భూములలో గొర్రెలను మేపుతుంటే ఫారెస్టు సిబ్బంది వచ్చి నానా యాగి చేసి అడ్డుకుంటున్నారు. కనీసం రోడ్డు పక్కన గడ్డిని కూడా మేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది నారాయణపేట జిల్లా మద్దూరు మండలం. ఎన్ని రోజులు ఇక్కడ వచ్చి? మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటాం సార్. ఇక మేపడానికి ఎక్కడ మేత ఉంటే అక్కడ మేపుకుంటాం అంతే. మీకు గవర్నమెంట్ ఏమన్నా మందులు లేదు, ఏం చేస్తలేదు సార్. మందులు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. మీ సైడ్ పొలాలు లేవా? ఉంటాయి కానీ అన్ని గుట్టలు ఏడన కొంచెం కొంచెం ఉంటే ఇప్పుడు మొత్తం చేంజ్ చేసుకుంటాం. గుట్టలకు మొత్తం బండలు ఉంటాయి. మేము మీరు గొర్రెడి డబ్బులు కట్టిరా ఇంత ముందుకు? కేసీఆర్ కా కట్టినాం. వచ్చినాయి గొర్రెలు? ఒక క్యాబ్ వచ్చినాయి, ఇక ఒక క్యాబ్ రాలేదు. ఎన్ని రోజులు అవుతుంది? నాలుగు వేసేది సార్. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తాయని అన్నాడు. మళ్ళీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చుకోం లేదు సార్. వచ్చలేదు సార్. ఎన్ని డీటెయిల్ కట్టారు మీ దిక్కు మీ వాళ్ళు? ఇక మేము 2 ఉంటే 2 కట్టినాం. ఒక తీటు వచ్చింది, ఒక తీటు మళ్ళీ పైసలు కడితే మళ్ళీ వాపస్ ఇచ్చింది సార్. తరాలు మారినా గొర్రెల కాపురుల తలరాతలు మారలేదు. పశుగ్రాసం కోసం ఇంటిని, పుట్టిన ఊరిని, అందర్నీ వదిలేసి కొండలు గుట్టల్లో తిరుగుతూ ఎన్నాళ్ళిలా బతకాలి? వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? పుట్టి పెరిగిన ఊరిలోనే బతికే అవకాశం, హక్కు గొర్రెల కాపుర్లకు ఎప్పుడొస్తుంది? వేచి చూద్దాం. That's all for now. For more updates,